బ్రేకింగ్ న్యూస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉత్తంపై అలిగారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడానికి ఇవాళ ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కలిసి వెళ్లాల్సి ఉంది. అయితే కోమటిరెడ్డి, అడ్లూరి ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కానీ ఉదయం 10 గంటలు దాటినా ఉత్తమ్ ఎయిర్పోర్టుకు రాలేదు. ఉత్తమ్ ఆలస్యంగా రావడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ తీరుతో అలిగి వెనక్కి వెళ్లిపోయారు. దాంతో కోమటిరెడ్డి లేకుండానే ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్కు వెళ్లారు. అటు మంత్రి కోమటిరెడ్డి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అలిగారు. సో ఏదైతే ఈ రోజు నాగార్జున సాగర్ గేట్లను ఎత్తివేసే కార్యక్రమం ఉంది, అయితే దీనికి ముగ్గురు మంత్రులు కలిసి వెళ్లాల్సి ఉండగా అయితే ముందుగానే అటు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా ఎయిర్పోర్టుకు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి అయితే అటు నాగార్జున సాగర్ వెళ్లకుండగానే వెనుతిరిగారు. సో దీంతో ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా పరస్పర వాగ్వాదం ఉందంటూ కూడా ఇప్పటికే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, మనం చూస్తున్నాము అటు ఉత్తమ్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతోనే కోమటిరెడ్డి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? నాగార్జున సాగర్ ఫస్ట్ గేట్లు తేవడం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంది. ముందుగానే ప్రకటన ప్రకారం కూడా ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ముగ్గురు కూడా పర్యటిస్తారని కూడా సమాచారం ముందస్తుగానే ఉంది. కానీ ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ఉదయం 9 గంటలకే బేగంపేట నుంచి బయలుదేరి రావాల్సి ఉంది. ఉదయం 9 గంటల ఆలస్యం కావడంతో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేదు. కేవలం ఇద్దరు మంత్రులే, ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అడ్లూరు లక్ష్మణే యథావిధిగా ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇదే విషయంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. అలిగి వెళ్ళలేదు. కేవలం అతనికి ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల, వేరే కార్యక్రమం ఉండడం వల్ల హాజరు కాలేకపోయారు. అతను ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి వచ్చి నాగార్జున సాగర్ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. ఆలస్యం కారణంగానే వెళ్లారని కూడా చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే ముందుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడం, సమయం ప్రకారమే రావడం, అక్కడ ఉండి వేచి చూసి మళ్ళీ ఆలస్యం కావడంతో వెనుతిరిగి వెళ్లడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలస్యం వల్లనే ఆ కార్యక్రమానికి రాలేకపోయారా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఇతర కార్యక్రమాల వల్ల హాజరు కాలేకపోయారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ముందుగానే అనుకున్నటువంటి సమయం ప్రకారమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 9 o'clock బయలుదేరుతామన్నప్పుడు 9 o'clock ఎగ్జాక్ట్ గా బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి రావడం జరిగింది. కానీ 10 గంటల తర్వాతనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మంత్రులు బయలుదేరి రావాల్సింది. గంట పాటు ఆలస్యం కావడంతో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ పైనే ఉన్నాం. కొద్దిసేపు క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో మంత్రి లక్ష్మణ్, ఇద్దరు మంత్రులు కూడా యథావిధిగా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. దీని తర్వాత కూడా నాగార్జున సాగర్ లో రేషన్ కార్డుల పంపిణీ, అదేవిధంగా హుజూర్ నగర్ లో రేషన్ కార్డుల పంపిణీ, నకరికల్, ఆలేరు, భువనగిరి మొత్తం కూడా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అయితే కొనసాగుతుంది. కానీ జిల్లా మంత్రిగా ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావలేకపోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.